డబ్బుతోనే కందికుంట వెంకట ప్రసాద్ గెలవాలని చూస్తున్నారని కదిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ అన్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ అనంతపురంలో కందికుంటకు సంబంధించిన డబ్బు పట్టుబడటమేనని అన్నారు. కదిరి నియోజకవర్గంలో నల్లచెరువు మండలంలోని వనంవారిపల్లిలో పెద్ద ఎల్లంపల్లి, దేవిరెడ్డిపల్లి, సంజీవ్పల్లి గ్రామాల్లో ఇంటింటా వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మక్బూల్ కి గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. ఇంటింటికి వెళ్తూ ఆయన జగన్ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. మా ఓటు వైఎస్ఆర్సీపీకి అంటూ ప్రజలు చాలా చోట్ల నినదించారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ ఇవాళ అనంతపురంలో కందికుంట వాహనంలో 2 కోట్ల పట్టుబడిందని, దీన్ని బట్టి చూస్తుంటే టీడీపీ నాయకులు డబ్బును ఏ స్థాయిలో వెదజల్లాలనుకుంటున్నారో అర్థమవుతుందన్నారు. ఈ విషయంలో తెలిసిన వెంటనే కందికుంట ప్రచారాన్ని కూడా ఆపేసి వెళ్లారన్నారు. దీన్ని ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టాలన్నారు. కందికుంటను ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలన్నారు. ఇలాంటి వ్యక్తులను కూడా ప్రజలు కూడా అసహించుకుంటున్నారని అన్నారు. కందికుంట అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదని మక్బూల్ తెలిపారు. ఈ రోజు నల్లచెరువు మండలంలో మేము ప్రచారం చేస్తున్నాము. ప్రజలైతే మన జగనన్న చేస్తున్న సంక్షేమం మరియు మన మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి దిట్ట. 2014లో ఏవైతే హామీలు ఇచ్చినాడో బాబు అది ఒకటి నెరవేర్చలేదు. అందువల్లే ఆ మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి కానీ తీసేసినాడు. జగనన్న ఏవైతే చెప్పినాడో తూచా తప్పకుండా మేనిఫెస్టోని అమలు చేసినాడు. ఇప్పుడు కూడా 3000 నుంచి 3500 అంటే 500 విడతల వారీగా వృద్ధాప్య పెంచడం జరిగింది. దానికి ఈ రాష్ట్ర ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. మేమందరం నేను అసెంబ్లీకి మరియు బోయ శాంతమ్మ గారు పార్లమెంటు ఎన్నిక అవడం ఖాయమని తెలిసిపోయింది. ప్రజలు చాలా బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అంటే మేము పోతే వచ్చేది మేము కదిరి నుంచి 4-5 వస్తే ఈ పల్లెలే వచ్చేస్తున్నారు. మమ్మల్ని హారతులు తీస్తూ వాళ్ళంతా చాలా మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ కదిరి నియోజక ప్రజలందరికీ నేను చాలా రుణపడి ఉన్నాను. ఇంకా డెవలప్మెంట్ అంటారా, మేము కదిరికి ఏం అవసరం ఉందో, ప్రతి మండలానికి ఏ అవసరం ఉందో, ఇప్పుడు నీటి ఎద్దడి ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేమేమి దానికి చర్యలు తీసుకోలేకపోతున్నాము. అక్కడక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో తీరుస్తున్నారు. ప్రజలే వాళ్ళే మాట్లాడుకుని ఇప్పుడు మేము చేసుకుంటామన్నా ఎలక్షన్ అయిన తర్వాత మీరు గెలిచిన తర్వాత తప్పకుండా మీరు చేయాలంటున్నారు. దానికి మేము వాళ్లకు సానుకూలంగా సరే అని చెప్పడం జరిగింది. అప్పుడే చంద్రబాబు నాయుడు గారిని చూసేసినారు. 2014 నుంచి 19 వరకు మాటలు తప్పితే ఏమి లేదనేది తెలిసిపోయింది. జగనన్న చెప్తే చేస్తాడు, చంద్రబాబు నాయుడు ఏందేందో చెప్తాడు చేయడు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. అలాగే చాలా నవరత్నాల్లో ఏవి ఉన్నాయో మన పథకాలు దానికంతటికీ ఎన్హాన్స్ చేసి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఈ మేనిఫెస్టోని రూపకల్పన చేసినారు. కాబట్టి తప్పకుండా మేము గెలుస్తాం. మెజారిటీతో గెలిచి ఈ కదిరి ప్రజలని తప్పకుండా మేము సర్వీస్ చేస్తామని నేను చెప్పుకుంటున్నాను. ఈ రోజు డబ్బులు పట్టుబడిపోయినాయని తెలిసింది. నల్లచెరువు మండలంలో నేను క్యాన్వాసింగ్ ఉన్నాను. ఆయన కూడా నల్లచెరువులో ఏదో ర్యాలీ చేసే వచ్చినాడు. డబ్బులు పట్టుబడినాయని తెలిసిన వెంటనే ఆడ నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అంటే దీని ద్వారా తెలుస్తోంది డబ్బులతో గెలిచల్లా, డబ్బులు పంచి డబ్బులతోనే సాధించాలని ఎలక్షన్ చూసినారు. దానికి ఆ డబ్బులు పట్టుబడిపోయినాయి. దీనికి తప్పకుండా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకొని ఈ అమౌంట్కి ఏ చట్టం వర్తిస్తుందో, ఏ సెక్షన్ వర్తిస్తుందో అది తప్పకుండా వాళ్ళు ఎన్ఫోర్స్ చేసి ఈయన గారికి అది బర్తరఫ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎలక్షన్ కమిషన్కి మేము తప్పకుండా కోరుతాం. డబ్బులతో ఎలక్షన్లు చేస్తున్నారు, డబ్బులు పట్టుబడిపోయినాయని ఇంకా ఇప్పటికే ప్రతి టీవీలో, ప్రతి ఛానల్లో, ప్రతి సోషల్ మీడియాలో సంచలనం జరుగుతూ ఉంది. 2 కోట్లని తెలిసిపోయింది. తప్పకుండా దీనికి చట్టం తన పని తను చేసుకోబోతుంది. ఏ వాహనం అయితే పట్టుబడిందో అది ఆయన సొంత వాహనము. దీనికి ప్రజలు చీ కొడుతున్నారు. కాబట్టి ఆ ప్రజలు ఎవరైతే చీ కొడుతున్నారో ప్రతి ఒక్కరూ మా పార్టీ పైనే ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు నచ్చదండి. ప్రజలకు మంచిది, న్యాయము, ధర్మంతో ప్రజలు పోతారు. ఇలాంటి అధర్మ పనులు చేస్తే ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలు యాక్సెప్ట్ చేయరు.